మనం ఎప్పుడైతే దేవుని వాక్యానికి మనము శ్రద్ధ చూపిస్తామో అప్పుడు మన జీవితంలో దేవుని వాక్యం పనిచేయడం మనం చూస్తూ ఉంటాం. ఆమేన్. గత వారంలో ఒక మాట మీకు పంచుకున్నాను. ఏ మాట అంటే దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట లేదంటే ప్రతి వాక్కు ఆయన నోటి నుంచి వచ్చిన ఎంత శక్తివంతముగా ఉంటుందో అంతే శక్తివంతముగా విశ్వసించిన మన జీవితంలో, అంగీకరించిన మన జీవితంలో, పలికిన మన జీవితంలో అంతే శక్తివంతముగా దేవుని వాక్కు మన జీవితంలో పనిచేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఈ మాట మాట్లాడుతూ మనము ఒక మాట మనము చూసుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం మనము చూసుకున్నాం. ఎంత శక్తివంతముగా అయితే దేవుని నోటిలో తన వాక్కు ఉంటుందో అంతే శక్తివంతముగా మన జీవితంలో ఆయన వాక్కు పనిచేస్తుంది. విశ్వసించిన మన జీవితంలో, అంగీకరించిన మన జీవితంలో, ఆ దేవుని వాక్కును అదే రీతిగా పలికిన మన జీవితంలో ఎంత శక్తివంతముగా అయితే దేవుని నోటి నుంచి విడుదలవుతుందో అంతే శక్తివంతముగా మన జీవితంలో పని చేస్తుందని మరొకసారి మిమ్మల్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. మనం మర్చిపోకూడదు ఈ మాటలు. ఆమేన్. హల్లెలూయా. తీసారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తున్నాం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమై ఉన్నవి. ఆమేన్. ప్రపంచములంట దేని వలన నిర్మాణమై ఉన్నాయంట చెప్దాం. అగరికి చెప్దాం. ద ఫౌండేషన్ ఆఫ్ ద ఎర్త్, లేకపోతే ఇంగ్లీష్ బైబుల్ we understand the world is framed by the word of God. ఫ్రేమ్డ్ అనగా మీకు తెలుసా అండి? ఫ్రేమ్ చేయడం, దాన్ని చక్కగా అలంకరించడం మనం చూస్తుంటాం. రైట్. అయితే ప్రపంచంలో అంట, లేకపోతే ఈ భూమి అంతా దేని వల్ల నిర్మాణమై ఉన్నాయి అని అంటే కష్టపడి కట్టలేదు కదా. సిమెంట్ పెట్టు లేకపోతే కంకరేసు ఇదంతా కష్టపడి కట్టలేదు. ద గాడ్ స్పోకెన్. దేవుడు ఆయన మాటను విడుదల చేయగా ఈ భూమి నిర్మాణమై ఉన్నాయి. ఆమేన్. అయితే there is a possibility the creating word in us, ఒక సాధ్యమైన ఏమున్నది అని అంటే మనలో సృష్టించే శక్తి ఉన్నది. ఎప్పుడు అని అంటే ఏ వాక్కునైతే మనం అంగీకరిస్తామో, ఏ వాక్కునైతే మనం విశ్వసిస్తామో అదే వాక్కును మనం పలుకుతున్నప్పుడు ఎంత శక్తివంతముగా అయితే దేవుని నోటి నుంచి వచ్చి ఉన్నదో అంతే శక్తివంతముగా మన జీవితంలో ఆ వాక్కు పనిచేయడం మనం చూస్తూ ఉంటాం. ఆమేన్. నమ్మిన వారి జీవితంలో జరుగుతుంటది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మనం ఏం మాట్లాడుకున్నాము అంటే మనము వినువారు మాత్రమే కాకుండా, ఏం కాకుండానంట, వినువారు మాత్రమే కాకుండా మనము చేయువారిగా ఉండాలి. ఏమే, చాలా మంది వాక్యము విని మర్చిపోయేవారు చాలా మంది ఉంటారు. అయితే వారు ఎలా పోలుస్తున్నాడు యాకోబు పరిశుద్ధాత్మ ద్వారా ఎలా పోలుస్తున్నాడు అని అంటే వారు అర్థములు చూచుకొని వెలుపలకు అంటే అవతలకు వెళ్ళగానే వారు ఎలా ఉంటారు వారు మర్చిపోతారంట. విని చేయకుండా ఉన్న వారి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ యాకోబు గారు. పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో అదే మాట్లాడుతున్నాడు. ఎంత ఇంపార్టెంట్ దేవుని వాక్కు నీ జీవితంలో అంటే అది ఎంత శక్తివంతంగా ఉన్నది అని అంటే ఆయన నోటిలో అంటే ఆయన విడుదల చేసినప్పుడు ఎంత క్రియేటివ్ పవర్ గా ఉన్నదో, ఆయన మాట సెలవిచ్చినాక అది రిటర్న్ రాకుండా ఎలా ఉన్నదో అంతే శక్తివంతముగా విశ్వసించిన మన జీవితంలో, అంగీకరించిన మన జీవితంలో అదే వాక్కును మనం ఒప్పుకోలు చేస్తున్నప్పుడు, అదే వాక్కును మనం ప్రకటిస్తున్నప్పుడు, అదే వాక్కును మనం ప్రీచ్ చేస్తున్నప్పుడు అంతే శక్తివంతముగా దేవుని వాక్కు మన జీవితంలో ఉన్నది. ఆమేన్.
ఆమేన్, హల్లెలూయా. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనము 12వ వచనం మనం చూసుకుందాం. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం మనం చూసుకుందాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచెల గలగా ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉన్నది. ఎలా ఉన్నదంట దేవుని వాక్యము? వాక్యం ఎలా ఉన్నది? సజీవమై బలము గలదై రెండంచెల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉన్నది. ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించినంత మట్టుకు దూరుచు. ఆమేన్, హల్లెలూయా. హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హల్లెలూయా. ఎంత ఎలా చెప్తున్నాడు అనంటే చాలా బలము గలదై ఉన్నది దేవుని వాక్యము. As power in the God's mouth, the word of God is in our lives. అదే రీతిగా మన జీవితంలో ఉన్నది. ఎంత శక్తివంతముగా అయితే దేవుని నోటి నుంచి విడుదలైందో అంతే శక్తివంతముగా మన జీవితంలో ఉన్నది అని మనం మర్చిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చాలా మందికి తెలియక, చాలా మందికి ఇది తెలియక ఏం చేస్తున్నారు అని అంటే వాక్యము ధ్యానించలేని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. వాక్యము చదవలేని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. వాక్యము వినలేని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు కదా. They are thinking, మేము కష్టపడితేనే సమస్త మన జీవితంలో జరుగుతుంది, మేము కడితేనే మా జీవితంలో జరుగుతుంది అని అనుకుంటున్నారు. కానీ దేవుడు మన జీవితంలో తన వాక్కు ఎటువంటి వాక్కు అంట? ఇట్ ఈస్ ఎ క్రియేటివ్ పవర్. ఏ పవర్ అది? క్రియేటివ్ పవర్. హల్లెలూయా. ఎలా ఉందంట చెప్దామా? ఇట్ ఈస్ ఎ క్రియేటివ్ పవర్. మనం ఏం చూసాము? దేవుని వాక్యము వలన ఈ లోకమా ప్రపంచములో నిర్మాణమై ఉన్నవి అని అంటున్నాడు. ఆమేన్. అలాగే మాట్లాడితే ఏమంటు? దేవుని వాక్యం ఎలా ఉందంట? ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచెల గలగా ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉన్నది అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు. అయితే ఏం చేస్తుంది ఈ రెండంచెల గల ఖడ్గము? అసలు ఇటువంటి ఖడ్గము లేదంట. అది దిస్ ఇస్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెపన్. ఈ వెపన్ ఏం చేస్తుంది? నీ ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఆమేన్, హల్లెలూయా. అందుకే the word of God is most important. దేవుని వాక్కు చాలా ఇంపార్టెంట్ మీ జీవితం. పక్కనున్న వాళ్ళ వాక్కు కాదండి. ఎవరి వాక్కు కాదు చెప్దామా? పక్కనున్న వాళ్ళ వాక్కు కాదు, ఇరుగు పొరుగు వారి వాక్కు కాదు, బెస్ట్ ఫ్రెండ్స్ వాక్కు కాదు, ప్రాణ స్నేహితులు అనుకున్న వారి వాక్కు కాదు. వారి వాక్కులో శక్తి ఉన్నదో లేదో తెలియదు, కానీ దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాటలో శక్తి ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఎలా ఉన్నదంటే దేవుని వాక్యము సజీవమై. దేవుని వాక్యంలో ఏమున్నది? ప్రాణం ఉన్నది. ఆమేన్. ఏమున్నది? దేవుని వాక్యకు ప్రాణం ఉన్నది. చాలా మందికి మన జీవితంలో లేదంటే మన చేతిలో ఉన్న ఈ బైబిల్ గ్రంథంలో లేకపోతే దేవుని మాటలు మన చేతిలో ఉన్నప్పటికీ కూడా చాలా మందికి ఆ విలువ తెలియదు, ఆ శక్తి తెలియదు. వారికి అది ప్రాణం కలిగినది, ఇట్ ఈస్ అ లైఫ్ అనేది చాలా మందికి తెలియదు. చాలా మంది బైబిల్స్ ఇంకెక్కడ ఉంటాయి అని అంటే సెల్ఫ్ లో ఉంటాయి. ఎక్కడ? సెల్ఫ్ లో ఉంటాయి. ఏమట్టి ఉంటాయి? దుమ్ము బట్టి ఉంటాయి. ఏమట్టి ఉంటాయి చెప్దామా? చెప్పండి గట్టిగా. దుమ్ము బట్టి ఉంటాయి. అవునా? ఎందుకు అనంటే దే డోంట్ నో ద పవర్. ఆ వాక్కులో శక్తి ఉన్నదని చాలా మందికి తెలియదు. అది జీవం కలిగిన వాక్ అని చాలా మందికి తెలియదు. సజీవం కలిగిన వాక్ అని చాలా మందికి తెలియదు. బలము కలిగిన వాక్ అని చాలా మందికి తెలియదు. అది తెలుస్తూ ఏమంటుందంటే ప్రాణాత్మను కీళ్లను
విభజించినంత మట్టుకు విభజించుతూ దూరుతూ హృదయం యొక్క ఆలోచనలను తలంపులను శోధించుచున్నది. Amen. Hallelujah. That maybe the negative thinking నీ జీవితంలో రావచ్చు. లేదంటే somebody వేరే వాళ్ళ ద్వారా you may be the negative thinking వచ్చి. As you open the word of God, as you meditating the word of God, as you listening the word of God, you are going to be in a changing, shifting. I can do all things through Christ who strengthens me. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఇది వరకు నేను చేయలేనేమో అనుకున్నాను, ఇది వరకు ఇది నాతో కాదనుకున్నాను, కానీ ఇప్పుడు నా యొక్క మైండ్ మార్చబడింది. ఎందుకనంటే హృదయం యొక్క ఆలోచనలను తలంపులను దేవుని యొక్క వాక్యము ద్వారా నా తలంపులు మార్చబడ్డాయి, నా ఆలోచనలు మార్చబడ్డాయి. దేవుడు నాకు he given a confidence I can do. Amen. నేను చేయగలుగుతాను అని దేవుడు ఏం చేశాడు? ఆ యొక్క ధైర్యం దేవుడు ఇచ్చాడు. నీకు ధైర్యం కావాలి అనంటే, నీకు ఓదార్పు కావాలి అనంటే, నీకు రియల్ సపోర్టర్ కావాలి అనంటే, యు హ్యావ్ టు కమ్ అండర్ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క బలిష్టమైన చేతుల కిందికి మనం రావాలి. ఆయన బలిపీఠం యొద్దకు రావాలి. మన యొక్క ప్రార్థన గదిలోకి మనం వెళ్ళాలి. యు హ్యావ్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. అందుకే యెహోషువతో మాట్లాడుతూ, యెహోషువ ఇస్ a new leader for Israel. ఇజ్రాయెల్కు కొత్త నాయకుడు వచ్చాడు యెహోషువ. he don't know, భయపడుతున్నాడు అనుకుంటా. దేవుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. ఏమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు తెలుసా? యెహోషువ, నువ్వు ఫలభరితముగా ఉండాలి అంటే, నువ్వు సక్సెస్ కావాలి అనంటే, నువ్వు విజయవంతముగా ఉండాలి అని అంటే యెహోషువ నువ్వేం చేయాలో తెలుసా? యెహోషువ, ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్, ఎంతమంది జీవితంలో, ఎంతమంది మైండ్ లో బిజినెస్ అని రన్ అవుతుందో నాకు తెలియదు, కానీ ఎంతమంది జీవితంలో కెరియర్ అని రన్ అవుతుందో నాకు తెలియదు, కానీ యెహోషువ కొత్త నాయకుడిగా ఇప్పుడు ఇజ్రాయెల్కి అపాయింట్ అయిన తర్వాత యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువ, నువ్వు విజయవంతముగా ఉండాలి అంటే, నీ మార్గము స్వరాలమై ఉండాలి అని అంటే నువ్వేం చేయాలి తెలుసా? యెహోషువ, దివారాత్రులు ఈ వాక్యాన్ని ధ్యానించాలని అంటాడు. చదువుదాం అందరం కలిసి. యెహోషువ 1వ అధ్యాయము. బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ దిద్దామా? యెహోషువ 1వ అధ్యాయము 8వ వచనం. యెహోషువ 1వ అధ్యాయము 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటినన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గము వర్ధిల్ల చేసుకొని, ఇక్కడ ఏమంటున్నాడు? వర్ధిల్ల చేసుకొని అని అంటున్నాడు. నేను వర్ధిలింప చేస్తా అని అనలేడు. ఇక్కడ ఏమనలేడు? చెప్దామా? వర్ధిలింప చేసుకొని అని అంటున్నాడు. నువ్వు చేసుకుంటావయ్యా అని అంటూ చక్కగా ప్రవర్తించేదవు. ఆమేన్. లీడర్కున్న ఒకే ఒక భయం తెలుసా అండి? నాయకుడికున్న ఒకటే భయం తెలుసా? ఎక్కడ నేను తప్పిపోతాను, ఎక్కడ నేను పడిపోతాను, ఎక్కడ నేను చక్కగా ప్రవర్తించానేమో అని ఒకే ఒక భయపడతాను. బిజినెస్ స్టార్ట్ చేసే వారికి ఒకటే భయం ఏం చెప్పాలా? ఎక్కడ నేను పెట్టిన పెట్టుబడి విఫలమవుతుందో, ఎక్కడ నా శ్రమంతా వ్యర్థమైపోతుందో. కొత్త బిజినెస్ ఇది, నేను ఎలా వర్ధిల్లాలి? ఒకవేళ ఇది వర్ధిల్లకపోతే నా పరిస్థితి ఏంటి? నా సేవింగ్స్ కానీ, లేకపోతే నేను కష్టపడింది, లేకపోతే అప్పులు అన్ని ఇందులో పెట్టాను, ఎలా వర్ధిల్లాలి? కెరియర్ గురించి ఆలోచిస్తున్నావా? ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నావా? ఎగ్జామ్స్ లో నేను చదువుకున్నది రాకపోతే ఎలా అని భయపడుతుంటాను. రైట్? అవునా? అవునా? అయితే ఈ కొత్త నాయకుడికి దేవాది దేవుడు ఏమొచ్చినాడు తెలుసా? ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక, అంటే ఉచ్చరించక, మాట్లాడకుండా ఉండకూడదు, నువ్వు తప్పిపోకూడదు అంటున్నాడు. తప్పిపోయేవారు కావాలని తప్పిపోతారా? అనుకోకుండా తప్పిపోతారా? చెప్దామా?
నీ జీవితంలో దేవుని యొక్క వాక్యం నుంచి నువ్వు అనుకోకుండా తప్పిపోయి ఉన్నావేమో ఈ దినమున. కావాలని తప్పిపోలేవేమో, నేను అనుకోకుండా తప్పిపోయి ఉన్నావేమో. నీ జీవితం వర్ధిలింప చేసుకోవాలనే ఆలోచన కలిగినట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దినమున దివారాతు దానిలో రాయబడిన వాటిని అన్నిటి ప్రకారం చేయుటకు అంట ఏమంటున్నాడు? వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లింపజేసుకుని చక్కగా ప్రవర్తించదు. ఎందుకు ఈ మాటలు అంటున్నాడు అని అంటే, ఆయన వాక్కులో శక్తి ఉన్నది, ఆయన మాటలో శక్తి ఉన్నది. ఆయన మాట ఏం చేస్తున్నది అంటే నీ ఆలోచనలను, నీ తలంపులను, it is a shifting your thoughts, it is shifting your plans, it is a shifting whatever you're thinking. You may be thinking you're afraid something, దేని గురించి అలా భయపడుతుండొచ్చు, కానీ ఆయన మాటలు నిన్ను ధైర్యపరుస్తున్నాయి. ఆ యొక్క తలంపులు మార్చడానికి, లేదంటే నువ్వు ధైర్యవంతునిగా ఉండడానికి దేవుడు ఆయన మాటలతో నిన్ను ధైర్యపరుస్తున్నాడు. అందుకే ఆయన మాటలు 9వ వచనంలో ఇలా అంటాడు, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను గదా. ఆమేన్. ఏమంటున్నాడు? 9వ వచనం చూద్దామా? యెహోషువ 1వ అధ్యాయం 9వ వచనం. నేను నిన్ను ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. ఏమంటున్నాడు ఇక్కడ? నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకు, జడియకు, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొత్త నాయకుడికి దేవుడు చెప్తున్నాడు కదా. ఎవరికి చెప్తున్నాడు ఇక్కడ? కొత్త నాయకుడికి చెప్తున్నాడు. దిగులు పడుతున్నాడు, భయపడుతున్నాడు. నేను నీ ఆజ్ఞాపించలేక. ఆమేన్. హల్లెలూయా. God is speaking to you today. తప్పిపోకూడదని ప్రభు మాట్లాడుతున్నాడు. I don't know what kind of start you are starting today. ఎటువంటి ప్రారంభము నువ్వు ప్రారంభిస్తున్నావు నాకు తెలియదు, లేదంటే ముందే ప్రారంభించి ఉండొచ్చు నాకు తెలియదు, కానీ ప్రభు మాట్లాడుతూ నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను కదా, నిబ్బరం కలిగి ఆ మాటలు మీతో మాట్లాడుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. మన జీవితంలో ఎవ్వరు వాగ్దానం చేసినా ఆ వాగ్దానాల మీద మనకు భయం ఉండొచ్చు, దిగులు ఉండొచ్చు, నెరవేర్చడా అనే అనుమానం ఉండొచ్చు, కానీ ప్రభు నీ జీవితంలో ఒకవేళ వాగ్దానం చేసినట్లయితే అటువంటి అనుమానాలు ఉండడానికి వీల్లేదు, అటువంటి అధైర్యంగా ఉండడానికి వీల్లేదు, భయపడడానికి వీల్లేదు. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, నెరవేర్చే దేవుడిగా ఉంటున్నాడు మన జీవితంలో. Our God is a God of responder. మన దేవుడు మనం పిలిచిన వెంటనే మనం మూలుగితే చాలు ఆయన స్పందించే దేవుడిగా మన జీవితంలో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడిలాగా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండడం ప్రభు మాట్లాడుతాడు. అందుకే you need the word of God. నీకేం కావాలా? దేవుని వాక్కు నీకు కావాలి. ఎందుకనంటే హృదయం యొక్క చెప్తామా, హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అనొచ్చు. ఆమేన్. మళ్ళీ మాట్లాడుతున్నాను, మళ్ళీ శక్తివంతమైన మాట మీతో మాట్లాడుతున్నాను. ఎంత శక్తి అయితే దేవుడు మాట్లాడినప్పుడు విడుదల చేయబడ్డాదో, ఎంత శక్తి అయితే ఆయన మాటల్లో ఉన్నదో, అంతే శక్తి నువ్వు విశ్వసించినందుకు, నువ్వు అంగీకరించినందుకు, నువ్వు పలికినందుకు అంతే శక్తివంతముగా నీ జీవితంలో దేవుని వాక్కు ఉంటుంది. There is no difference. Amen. ఎందుకు దేవుని వాక్కు పనిచేయదంటే, lot of people they don't believe there is a power in the word of God. దేవుని వాక్కులో శక్తి ఉన్నదని చాలా మంది నమ్మరు. Some people do not agree with the word of God.
దేవుని వాక్కుని అంగీకరించరు, లేకపోతే దానితో పాటు సరైన ఆలోచన కలిగి ఉండరు. అందుకే వారి జీవితంలో పనిచేయదు. కానీ ఎవరి జీవితంలో పనిచేస్తుంది తెలుసా? ఆయన చెప్పాడంటే చేస్తాడు. హల్లెలూయా. ఆయన చెప్పాడంటే ఆయన చేస్తాడు. రాయబడి ఉందంటే నెరవేరుస్తాడు. వాగ్దానం చేస్తున్నాడంటే నెరవేర్చే దేవుడిగా. ఆమేన్. హల్లెలూయా.